ఒక కుటుంబము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అనేకులు ఆ కుటుంబాన్ని పడగొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సహాయం చేసేవారు లేరు, కానీ అవమానపరిచేవారు అనేకులయ్యారు. కానీ ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఉంది, మేము పడిపోము, పట్టుకునే ఒక వ్యక్తి మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని పడిపోనివాడు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పడగొట్టాలని అనేకులు అనేక పన్నాగాలు పన్నుతున్నను. ఒకరికి మాత్రం ఒక విశ్వాసం ఉంది, నేను పడిపోను, నన్ను పట్టుకుంటాడు దేవుడు అని. ఈరోజు ఈ వాక్యం ఎందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు నా ముందు పెట్టాడు అంటే, ఎవరో ఒక కుటుంబము పడిపోయే స్థితిలో ఉన్నామని భయపడుతున్నారు. ఈ వాక్యం నీకోసమే. పడగొట్టేవారు అనేకలున్నా పడిపోయేవారు మీరు కారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించు వారము మేము కాము. ఈ వాక్యం నీకోసమే. ఎంతమంది నిన్ను తరిమినా దిక్కులేని వారమై ఎలసని ఉండవలసిన పని లేదు. కారణం ఏంటంటే నీకు మార్గం చూపించేవాడు దేవుడు, నిన్ను పట్టుకునేవాడు దేవుడు, నీకు ఆశ్రయం ఇచ్చేవాడు దేవుడు. ఎదుగుతున్న వారిని పడగొట్టాలని, ఆత్మలో బలపడుతున్న వారు ఖచ్చితంగా త్రొక్కాలని అనేకులు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. కష్టపడి ఎక్కడైతే ప్రయాసపడి యథార్థముగా జీవించి ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్తున్న వారికి అనేక సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అక్కడే ఇరికింపబడువారు కాము, అపాయంలో ఉన్న కేవలము ఉపాయము లేని వారం మేము కాము. నిన్ను ఇరికించడానికి లేదా అపాయము తేవడానికి ఎన్నో రకాలుగా వారు ప్రయత్నం చేసినా ప్రభు మనకు ఉపాయం ఇచ్చి దాన్ని తప్పించేవాడు. కారణం ఏంటంటే పడద్రోయబడినా నశించిపోయేవారు మనము కాదు. వాక్యాన్ని గమనించు, ఇరికించడానికి ప్రయత్నం చేసిన ఉపాయం లేని వారము కాము. కారణం ఏంటి తెలుసా? పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా దేవుడు నిలబెట్టాలి. ఏ మనుషులతో సాధ్యం కాదు. హలో, అర్థమవుతుందా? చాలా కుటుంబాలను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కరోజు పడిపోయే దినం నీకు రాబోతున్నది. ఈరోజు నవ్వుతున్నావేమో, ఆ కుటుంబం బాధపడుతుంటే సంతోషపడుతున్నావేమో. కాదు, వారి చేయి పట్టుకోవడానికి దేవుడు వస్తున్నాడు. ఎవరైతే ఇరికించబడి బాధపడుతున్నారో వారితో ఒక మాట చెప్తున్నాను, ప్రభు నీ పక్షంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు పడిపోవు, నీకు ఆలోచన ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. ఏ అపాయం నిన్ను తాకదు, ఏ శ్రమ నిన్ను తాకదు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ధైర్యంగా, విశ్వాసంగా ప్రభువును